వెల్కమ్ టు K6 మనం ప్రస్తుతం నిజామాబాద్లోని పులాంగ్ చౌరస్తా వద్ద గల పులాంగ్ అంగడి దగ్గర ఉన్నామండి. అయితే ఇక్కడ కొన్ని ఏళ్లుగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొన్ని ఏళ్లుగా ఇక్కడ పులాంగ్లో అంగడి జరగడం జరుగుతుంది. అయితే ఈ అంగడి ఎలా ఉంది, ఈరోజు ఈ గురువారం అవడంతో ఈ అంగడి సందడిగా మారింది. అయితే ఈ అంగడి ఎలా నడుస్తుంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ఇక్కడ వారికి ఏమైనా ఇబ్బందులు బాధలు ఏమైనా ఉన్నాయా అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన వద్ద ఒక ఆవిడ ఉందండి, వారిని అడుగుదాం. తను ఎన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి తను ఆ కోళ్ళ వ్యాపారం చేస్తుందో తనని అడిగి తన మాటలో తెలుసుకుందాం మనం ఒకసారి. అమ్మా జర మాట్లాడి, ఎప్పటి నుంచి అంగడికి వస్తున్నావు? నర్సవ, నా పేరు నర్సింగపల్లి. నర్సింగపల్లి ఇటు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఈ అంగడికి? ఇవాళ రోజు వచ్చింది సార్. అంటే ఎట్లుంది అంగడి ఎట్లుందంటే ఇక గరివేలకు తిండికి వెళ్ళక మేము కోళ్ళు అమ్ముకొని వచ్చాం సార్. అన్నం వెళ్ళక వచ్చినాం. మరి వ్యాపారం ఎట్లా నడుస్తుంది? వ్యాపారం అంటే 200, 300 ఇట్లా అంటున్నారు సార్. అంటే సరైన ధర వస్తుందంటారా? ఏ ధర వస్తుందట ఇక గట్టినే 50 ఎక్కువ ఇమ్మన్నా కానీ ఇస్తారు, 100 ఎక్కువ ఇమ్మన్నా ఇస్తారు సార్. 100 ఎక్కువ ఇమ్మన్నా ఇస్తలేరు. ప్రస్తుతం మనం పులాంగ్ చౌరస్తా గల అంగడిలో ఉన్నామండి. అయితే ఇక్కడ అంగడి ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది, అయితే ఇది సవ్యంగా ఉందా, సాఫీగా నడుస్తుందా లేదా, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా అనేది వారి మాటల్లోనే మనం వారిని అడిగి తెలుసుకుందాం. సారు మా బాధ చెప్తున్నాం. 5 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు, కోళ్ళకు టికెట్ తీసుకుంటున్నారు, 5 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు, తీసుకొని ఇస్తాము. కానీ మాకు జాగలేదు కూర్చోడానికి. దుకాణంలో నీళ్ళు వెళ్తుండ్రి, కోళ్ళకు 5 రూపాయలు, కోడికి 5 రూపాయలు, ఒక్క కోడికి 5 రూపాయలు. ఇక కోడికి 5 రూపాయలు చిట్టు మీరు చూడండి, మీరు రాసుకోండి. చిట్టుకి ఒక్క కోడికి 5 రూపాయలు అంటే ఎన్ని అవుతున్నాయి? ఇన్ని కోళ్ళల్లో 100 కోళ్ళల్లో తీసుకొని అద్దంటలే. కానీ జాగలేదు మాకు కూర్చొని. మేము ఏం బాధపడాలా? ఏడ కూర్చోవాలి? రోడ్డు మీద కూర్చోవాలా? ఏడ కూర్చోమంటే మాకు జాగ్రత్త పెట్టమంటున్నాం. ఉండే ఇప్పుడు అప్పట్లో లేదు. ఇప్పుడు ఎలా ఆ దుకాణం వాళ్ళకు ఓటర్ ముందు వాళ్ళు కూర్చొని ఇంకా వెళ్ళిపోయింది. ఇక్కడ అంగడి లేదంటూ వాళ్ళు కూడా కొడుతున్నారు. వీళ్ళు మా తాగు ఇక్కడ వెళ్ళిపోయి వీళ్ళు బాధ పెడుతున్నారు. లక్కు వీకే మళ్ళీ వీకే ఎత్తున్నారు. ఆడ కూర్చోమంటారు. అంగడికి అసకాలం ఏదైనా చూపెడితే ఆడ కూర్చుంటాం. గట్లా తీసుకోండి, మాకు తాగు చూపెట్టండి. ఎక్కడ కూర్చోమన్నా అక్కడ కూర్చుంటాం మేము. గది లెక్క మాకు ఈ పరిష్కారం ఉన్నది. ఈ లెక్క ఇంత ఘోరం, ఈ గారం. 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాలు అంగడి 10 ఏళ్ళ కంటే ఎక్కడ అయిపోతుంది. 10 ఏళ్ళ కంటే ఎక్కడైంది. ఫస్ట్ రావుతు మార్కెట్లు ఉండే, మార్కెట్ ఎక్కడ ఉండే రౌత్ మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ చేసిండు. ఇక్కడ చేసి 10 ఏళ్ళ ఇక్కడ చేస్తే దుకాణ పోలీసు అభ్యర్థన చేస్తాడు. అటు చేస్తే పోలీసు వాళ్ళు అభ్యర్థన చేస్తాడు. మేము ఆడమ్మాలా చెప్పు. మేము వస్తాం, ఒక 5-6 కోళ్ళు చేస్తాం, అమ్ముతాం, పోతాం. గంట గంటలు కానీ కూర్చోం. వస్తాం 2-3 గంటలు కూర్చుంటే పోతాం. ఇబ్బంది ఏం లేదు. ఈ దుకాణం పోలతో ఇబ్బందులు ఉన్నాయి. దుకాణంలో పోలీసులతో గట్లా అమ్మొద్దంటాడు. దుకాణం పోలీసు నా దుకాణం నడద్దా? ఎక్కడ అమ్ముకుంటారు సార్? అది రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ అమ్మడమని మీకు పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది, కానీ ఇక్కడ అమ్మని ఇవ్వడం లేదు. 5 రూపాయలు కోడి తీసుకుంటున్నా, ఏం లాభం అది? 5 రూపాయలు తీసుకొని, కానీ మేకకు 10 రూపీస్, 10 రూపాయలు. జాగా ఉండాలా, సరైన ప్లేస్ ఉంటే. దూరం నుంచి పల్లెటూరు నుంచి వస్తారు ప్రజలు అమ్ముకోయేందుకు. ఎక్కడ కూర్చోవాలా? సరైన ప్లేస్ లేదు. ఇప్పుడు ఈ షాప్ వాళ్ళు ఈ నుంచి ఎలా కొట్టేస్తారు? రోడ్డు మీద అమ్ముకుంటే
బైక్లు గుద్దుకుంటే యాక్సిడెంట్ కావా, ఇప్పుడు ప్రాణాలు పోవా, ప్రాణాలకి లేదా గ్యారంటీ. చిట్టి అంటే తీసుకుంటుండ్రు, రోడ్డు మీద నిలుపుకుంటే ఏం లాభం అది? మాకు సరైన స్థలం చూపియాలా ఇక్కడ. వింటున్నాం కదండి వారి మాటలోనే, వారి బాధలు ఏంటో. ఈ గతంలో ఇది రైతు బజార్ దగ్గర ఉండేదాన్ని, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని. అయితే ఇక్కడ తరచూ అధికారులు కానీ ఇక్కడ దుకాణదారులు కానీ వారిని తరచూ వేధిస్తున్నారని చెప్తున్నారు. కోడికి 5 రూపాయలు, మేకకి 10 రూపాయలు చొప్పున టికెట్ ఇచ్చి మరీ వారికి ఇక్కడ విక్రయించుకోవడానికి అనుమతిస్తున్నారని చెప్పేసి మనం వారి మాటల్లోనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్న అమ్మకదారుల పరిస్థితి ఇలాగ ఉంటే ఇక్కడ ఉన్న షాపు వాళ్ళని కూడా మనం ఇక్కడ ఈ అంగడి ముందు ఉన్న షాపు ఓనర్లను కూడా వారి బాధలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం మనం. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో కొందరు ఇక్కడ దుకాణదారులు ఉన్నారు, ఈ అంగడికి ముందు ఉన్న దుకాణదారులు ఉన్నారు. అయితే వారి బాధలు ఏంటో, వారు కూడా వారి బాధలు ఏంటో చెప్పాలనుకుంటున్నారు. మనం వారి మాటల్లోనే విందాం. बाजार रहने से ये पूरा रास्ता ट्रैफिक जाम हो यार, आने जाने वाले को रास्ता नहीं रहता और पूरा दुकान के सामने गिराक कोई आने का रास्ता नहीं है। रोड पे जाने वाला ट्रैफिक पूरा जाम हो जाता, ये गाड़ियाँ पूरे ट्रक जाम हो जाता ना। तुमको बाजार वाले को भी प्रॉब्लम है, हमारे को बाजार से प्रॉब्लम है। रैतू बाजार खाली पड़ा है, रैतू बाजार के अंदर अगर करे तो उनको भी सेफ्टी रहता। एक्सीडेंट हो जा रहा, कभी कभी गाड़ियाँ एकदम आ जाता, ये मार्केट में खड़े वाले रहते, एक्सीडेंट होने का भी खतरा रहता। बेस्ट है वो रैतू बाजार में लेके आना, बहुत दिन से बोल रहे। और यहाँ पर प्रॉब्लम है, यहाँ पर प्रॉब्लम हो रही है, बहुत प्रॉब्लम है, जगह भी नहीं है। अच्छा, गाड़ी लगाने वाले दुकान के सामने गाड़ियाँ लगा देते, गाड़ी लगाने से हमारा कोई कस्टमर नहीं आ सकता और गाड़ी कस्टमर नहीं आ सकता। अब वो बोलने से डेली झगड़ा होता, हर हफ्ते को बाजार वाले का हमारा झगड़ा होता। अब यहाँ ये लोग कितने साल से लगा है इसे? ये साल तो पहले तो उधर था, अभी जो टीटीडी कल्याण मंडपम है वहाँ पर ये अंगड़ी वहाँ होता था, यहाँ पर पूरा अंगड़ी होता था। जो रैतू बाजार हुआ उसमें भी अंगड़ी होता था, टीटीडी कल्याण मंडपम हुआ उसमें भी अंगड़ी होता था। ये रोड पे खाली रहता था, कोई नहीं रहता था, तो ये पूरा पैक कर दिए, पूरा रोड पे आ गए लोग। रोड पे आने से उन्हों परेशान, हम परेशान, सबको परेशानी है। चले गया यहाँ समझो रैतू बाजार में, किसको भी प्रॉब्लम नहीं है। డైలీ అంగడి రోజు పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా దుకాణం బంద్ లెక్క ఉంటుంది. 12 o'clock 12 గంటలు 2 గంటల దాకా ఒక్కటి కూడా లోపల కస్టమర్ రారు. మాకేమైనా పని ఉంటే చాలా బాధ ఉంది. మళ్ళీ వాళ్ళకు కూడా బాధ, మొత్తం గలీజ్ చేస్తారు, మొత్తం కడగాలి, ఎవరో దెబ్బ తగిలితే వాళ్ళు కొట్లాడతారు, పాడపోతే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి చెప్తేనే టికెట్ అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినాం, సార్ ఇట్లా అవుతున్నాం, ఆడ జగా ఖాళీ, మీరు మాది పని ఇక్కడ టికెట్ తీసుకోవాలి అంతే పని. అసలు వాళ్ళ జగా ఇవి నాలా అవతల ఉంటుంది, నాలా అవతల వాళ్ళ జగా ఉంటుంది. ఆడవాళ్ళకు ప్రాబ్లం అయితే మేము పోనీ అంటే కూర్చుంటే పెడితే మాకు చాలా బాధ అవుతుంది. ఎవ్రీ అంగడి రోజు మాది మొత్తం దుకాణం బంద్ లెక్క అయిపోతున్నాయి. ఇది ఇక్కడ నుంచి తీసి అక్కడ షిఫ్ట్ చేయాలి. ఆయనకు ఎట్లా ఆడ బర్రె ఆడ జగ ఇచ్చినాం కదా, ఆడ దగ్గర ఎక్కడ జగ ఇచ్చి ఆడ షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం ఖాళీ ఉండే, అప్పుడు మొత్తం ఆడ లోపల కూర్చున్నారు, ఇప్పుడు మొత్తం పేక్ అయిపోయింది, మొత్తం ఇడేస్తున్నారు. లేకు ఆడ ఉంటే ఆడ పోలీసు వాళ్ళు కొట్లాడితే ఇట్లా వెళ్ళిపోతున్నారు, ఆడపోతే ఆడ యాక్సిడెంట్ అవుతున్నాయి. వాళ్ళకు బాధ, మాకు బాధ అవుతున్నాయి. దీనికోసం ఏమన్నా దారి ఆడ జగ ఉంది, ఆడ చూపెడితే అక్కడ పోతారు, మాకు కూడా ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఒక అమ్మకదారుడు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ మేకలను ఎలా అమ్ముతున్నారు, ఏ ధరకి వెళ్తున్నాయి, అయితే వారికి ఆ ధర వస్తుందా లేదా అని, వాళ్ళకి ఏమైనా ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వారినే తెలుసుకొని అడుగుదాం. आपका नाम? सैयद अयूब. अयूब ये बेचने के लिए लाए అమ్మ తండ్రి వచ్చిన మనకి తీసుకొచ్చి ఎట్లా అమ్ముతున్నారు? ఏమో ఇక గిరాకు వస్తే మనం రేట్ ఎట్లా నడుస్తున్నారు? ఏం తెలియదు, 2-6 వేలకి
20,000 అమ్ముతాను తీసుకొచ్చారు. ఎందుకోసం ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు కానీ ఎందుకోసం వచ్చింది, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అది కుక్కలు బాగా ఉన్నాయి, తీసుకొచ్చాం అంటే సరైన ధర వస్తుందంటారు. ఏమో అడగడానికి వస్తే చేస్తాను అంతే. ఒక కొనుగోలుదారులు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంగడిలో రేట్లు ఎలా ఉన్నాయి, అయితే ధరలు ఎక్కువగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి, వారి మాటలోనే మనం తెలుసుకుందాం. సార్ మీ పేరండి? దుర్గాదాస్. చెప్పండి సార్. కోళ్ళ ధరలు మటన్ కింద ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ధరలు ఎక్కువ అయిపోయినాయి. చాలా పబ్లిక్ అంతా దూరం అయిపోతారు, ఏం కొనడం లేదు. నాటుకోళ్ళని వాళ్ళు డిమాండ్ పెడతారు, మేము కొందామంటేనే రేట్లు ఎక్కువ ఉన్నాయి. మటన్ ధర కన్నా ఎక్కువ ఉన్నాయి, మటన్ ధర కన్నా ఎక్కువ. మరి ఇంకేం చేద్దాం? ఇక ఇంతకుముందు ఎట్లుండే రేట్లు? తక్కువ ఉంటుండే, ఇంతకుముందు నార్మల్ ఉంటుండే, అందుబాటులో ఉండే, గరీబ్ వాళ్ళు కోళ్ళు తింటుండ్రి. ఇప్పుడు మటన్ కన్నా ఎక్కువ అయిపోయింది ధరలు. మటన్ రేట్ ఎక్కువ ఇవి కూడా ఇది కూడా ఎక్కువ చేస్తుంది, మటన్ ధర కన్నా ఎక్కువ చేస్తుంది. మటన్ రేట్ల కన్నా ఈ ధరనే ఎక్కువ ఉన్నది. ఇంకా దాన్ని చూస్తే తీసుకున్నా కానీ వాళ్ళు 4,000 రూపాయలు అంటారు. చిన్నది ఒక టైంలో ఒక సంవత్సరం కింద అది 1,500కు 2,000కు దొరికేది. ఇవాళ 4,000 4,500 అంటున్నారు. ఒక కోడి పుంజు 500 రూపాయలు అంటున్నారు. అది కిలోగా వచ్చింది. కిలో కూడా పౌన్ కిలో ఉంటుంది. అది 400 500 అంటున్నారు. జత కలిపి 900 అంటున్నారు. 2 3 చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి మొత్తం ఈ మార్కెట్ మటన్ కన్నా ధర చికెన్ ఎక్కువ అయిపోతుంది. మొత్తం దోసుకుంటే బిజినెస్ అయిపోయింది. ఒకళ్ళు కొంటున్నారు తక్కువ ధరకు, ఒకళ్ళు ఎక్క ధరకు అమ్ముతారు. ఆడవాళ్ళు వస్తున్నారు, అలా తక్కువ ధరలకు తీసుకుంటారు. మొగళ్ళు ఏమో ఎక్క ధరలకు అమ్మేస్తున్నారు. ఎట్లా కొనేటోళ్ళు ఉన్నారు, తినేటోళ్ళు ఉన్నారు, తాగేటోళ్ళు ఉన్నారు అన్నట్టు గా ప్రకారంగా నడుస్తుంది ఇక్కడ మార్కెట్. ఎక్కువనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న దారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పోగానే వేరే వాళ్ళకు వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు 150కి తీసుకుంటారు, వేరే వాళ్ళకు 500 600లకు ఇలాంటి పరిస్థితులు అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు మళ్ళీ అమ్ముతున్నారు. వేరే వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి 150కి తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు 500 600 అంటున్నారు. మార్కెట్ మంది రారు కదా జనాలు ఎక్కువ. వేరే వాళ్ళు తీసుకొని తర్వాత మార్కెట్ ఈ టైంకు డెవలప్ అవుతుంది. ఈ నుంచి ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా అవుతుంది. ఇంకా కొద్దిసేపు చూస్తే ఏం కనిపించదు. ఎక్కువైనా కానీ జనాలు కొంటున్నారు. ఏం చేద్దాం బాధ కన్నట్లా. ఏదో పండుగ ఉన్నది, కందూరు ఉన్నది, ఇది ఉన్నది అన్నట్ల. ఇది పెద్ద అంగడి, చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ ఇది పెద్ద అంగడి కాబట్టి ప్రతి ఒక్క కొనుగోలుదారులు ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రాగానే ఇక్కడ వీళ్ళు ఎవరైతే షాప్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు కొనుక్కొని ఇట్లా మళ్ళీ అది ఎక్కువ రేట్లకు అమ్ముకున్నాడు. ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని మళ్ళీ ఎక్కువ ధరలకు అమ్ముకున్నాడు. ఇలా చేయిలు మారుతున్న కొద్ది ఒక్కొక్క కోడి 450 రూపాయలు. దాని వెయిట్ చూస్తే కనీసం ఒక అర కేజీ కూడా ఉండదు. కానీ ఇట్లా 400 చిల్లర 500 రూపాయలు అలా చెప్తున్నారు. ఇలా చేతులు మారడం వల్ల. చూసాం కదండి, ఇప్పటిదాకా వారు చెప్పినవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ ఈ సరైన ఇంతకుముందు గతంలో రైతు బజార్లో ఉన్న ఈ అంగడిని అంగడి అక్కడ ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికి పులాంగ్ చౌరసా వద్దకు ఇది రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి కాదు 2 కాదు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు అలాగే కొనుగోలుదారులు కూడా వారి మాటల్లో చెప్పడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మెయిన్గా ఇది రోడ్డు మీద రద్దీగా ఉన్న ప్రాంతం, అది పులాంగ్ చౌరసా రద్దీగా ఉన్న ప్రాంతం కావడం ఒకటైతే ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు, ఈ అంగడి వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అటు దుకాణదారులు కూడా వాళ్ళు వాపోతున్నారు. అయితే వారి జీవనభృతి నడవడానికి కూడా వారికి ఆటంకంగా ఈ అంగడి మారుతుందని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని అక్కడ నుంచి తీసేశారు, అక్కడ మాకు లేదు, ఇక్కడన్నా చేసుకుంటుంటే ఇక్కడ అధికారులు వేధిస్తున్నారు, అలాగే షాప్ యజమానులు కూడా ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి వారి మాటల్లోనే మనం వింటున్నాం. అయితే అధికారులు ఆ కోడికి 5 రూపాయలు, మేకకి 10 రూపాయలు చొప్పున తీసుకొని, ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని 5 రూపాయలు, ఎన్ని మేకలు ఉంటే అన్ని 10 రూపాయలు తీసుకొని వీరిని ఇక్కడ అమ్ముకోవడానికి వీరికి ఇక్కడికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ అంగడి ఇక్కడ జరగడం వల్ల చాలా మేరకు ఇక్కడ రోడ్డు పైన, అది సిటీ సెంటర్ కావడం వల్ల, ఇక్కడ పులాంగ్ చౌరసా అవ్వడం వల్ల ఇక్కడ తరచు ట్రాఫిక్ జామ్లు అలాగే తరచు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వారి మాటలోనే మనం విన్నాం. అయితే ఇక్కడ వినియోగదారులు మాత్రం వారు చెప్తుంది ఏంటంటే, మాకు వేరే దగ్గర ఎక్కడైనా సరే, ఇప్పుడు మాకు ఇక్కడ కాకుండా వేరే చోట ఎక్కడైనా
మాకు అమ్ముకోవడానికి అంగడి పెట్టుకోవడానికి మాకు జాగా చూపిస్తే మేమెందుకు ఇక్కడ ఉంటాం, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ మాది మేము చేసుకుంటాం కదా అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. చూసుకున్నట్టయితే అధికారులు వెంటనే స్పందిస్తారని ఆశిస్తూ కెమెరామ్యాన్ శ్రీకాంత్తో కార్తిక్.